హాయ్ అండి. స్కూల్ ఉన్న రోజు అయితే ఇంకా హడావుడిగా కిచెన్లోకే వెళ్ళిపోతాం కదా. లేచి లెగవంగానే టిఫిన్ చేసేయాలి, అన్నం కూర వండేయాలి, పాలు పక్కన పెట్టాలి, ఎగ్ బాయిల్ చేయాలి, స్నాక్స్ ప్యాక్ చేయాలి, అన్నీ ఉంటాయి కదా. ఒకేసారి వితిన్ 8:15 లోపు అంతా అయిపోవాలి. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు పెసర దోశ, దాంట్లోకి ఆనియన్స్ వేస్తేనే తింటారనమాట పిల్లలు. అందుకని హడావుడి లేకుండా కొంచెం ముందలే లేచి ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చేసానమాట. బ్రేక్ఫాస్ట్ అయితే కీరా పెడతాను లేదా క్యారెట్ పెడతాను. రోజు ఒక కప్పు బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ. ఇంకా ఆనియన్ దోశ అయితే వేసేసాను, పెసర ఆనియన్ దోశ. ఇంకా అన్నం ప్యాక్ చేద్దాం, బాక్స్ ప్యాక్ చేద్దాం అని చెప్పేసి ఈరోజు అయితే సాంబార్ పెట్టేశాను. 6కే లేచి సాంబార్ పెట్టాను అనమాట. ఈరోజు మా అమ్మాయి సాంబార్ పెట్టమ్మా, పప్పు అయితే గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి అడిగింది. సరే ఇంకా పిల్లలు అడిగిన తర్వాత మనం నో చెప్పలేం కదా. ఇంకా కొంచెం ఫాస్ట్గా లేచి సాంబార్ అయితే చేసేసాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటైతే గుర్తొచ్చిందనమాట నాకు. మనం పిల్లల కోసం చాలా ప్రేమగా వాళ్ళకి నచ్చినట్టు స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేస్తాం కదా. వాళ్ళు అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేకుంటే అది బాక్స్ రోజు అలానే రిటర్న్ తెస్తుంటే ఆ మదర్కి చాలా ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. ఇది మా ఫ్రెండ్కి వచ్చిన ఒక చిన్న సమస్య, అది నాకు చెప్పిందనమాట. నేను చిన్నప్పుడు వాడు ఫాస్ట్గా తినాలని చెప్పేసి ఎక్కువ మొబైల్ ఇచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా సరే వాడికి ఫీడ్ చేసేటప్పుడు కంపల్సరీ మొబైల్ ఇచ్చేదాన్ని. తొందరగా తినేసేవాడు ఫాస్ట్గా అని చెప్పేసి అలా అలవాటు అయితే చేసిందనమాట. ఇప్పుడు వాడు వచ్చేసి ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్ళాడు. మొన్నటి వరకు ఇంటికి వచ్చి తినడమే కదా, ఎల్కేజీ యూకేజీ హాఫ్ డేసే కాబట్టి ఆ ప్రాబ్లం అయితే దానికి తెలియలేదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి బాక్స్ ప్యాక్ చేసి ఇస్తుందన్నమాట. మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతున్నాడు. బాక్స్ కూడా అదే విధంగా కంప్లీట్ చేసుకొస్తాడు అనే ఆశతో మంచిగా వాడికి నచ్చినట్టు బాక్స్ చేసి పెడుతుందన్నమాట. బట్ వాడు ప్రతిరోజు ఆ బాక్స్ కదిలించకుండా వెనక్కి తీసుకొస్తున్నాడు. అయితే ఒకరోజు స్కూల్కి వెళ్ళి ఇలా బాక్స్ తినట్లేదండి బాబు, అస్సలు కదిలించట్లేదు అని చెప్పేసి అడిగిందంట. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడం తినమంటే ఏడుస్తున్నాడు, లేకపోతే క్రాంకీ అయిపోతున్నాడు, కొంచెం గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పేసి బిహేవియర్ ఇట్లా చేస్తున్నాడు, లంచ్ టైంలో తినమని చెప్తుంటే అందుకని చెప్పేసి మేము ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు అని చెప్పారనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ ఒక మదర్ తీసుకోవడము. ఎందుకు తినట్లేదా అని చెప్పేసి నచ్చినవి పెడుతున్నాను కదమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు వాడు చెప్పిన ఆన్సర్ అయితే చాలా షాకింగ్గా ఉంది మదర్కి. ఏమని చెప్పాడని మీరు ఎంతమంది గెస్ట్ చేయగలుగుతారు? మొబైల్ ఫోన్ అండి, ఫోన్ లేదు కదమ్మా అందుకే నేను తినట్లేదు అని చెప్తున్నాడంట. పిల్లలు ఎంత ఎడిక్ట్ అయిపోతారో, మన టైం సేవ్ చేసుకోవడము లేకపోతే ఎక్కువ మనల్ని ఇసుకిచ్చకుండా తేలిగ్గా అయిపోతుందని వాళ్ళకి మొబైల్ ఇచ్చి అన్నం పెట్టడం ఎంత రిస్క్ ఫ్యాక్టర్ అంటే ప్రతి మదర్కి ఇది అర్థమైతే కావాలి. కొంచెం మనం కష్టపడి వాళ్ళకి అన్నం నార్మల్గా మాటలు చెప్పి కథలు చెప్పి అలవాటు చేయాలనే నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఇలా ఫోన్ చూసి వాడిని నార్మల్గా తీసుకురావడం 2 months నుంచి తన వల్ల అయితే కావట్లేదు అనమాట. స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 1.5 months నుంచి ఫైట్ చేస్తుంది తను, కానీ అస్సలు తినడమే లేదనమాట. వాడు మొబైల్ ఉంటేనే తింటాను అన్నట్టు అంటున్నాడు. అందుకని మదర్స్ అందరూ ముందు చూపుగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం మొబైల్ ఇచ్చి ఫీడ్ అయితే చేయొద్దు పిల్లలకి. ఎలాగోలా మనం ఓపిక పెంచుకొని పెట్టాలన్నమాట. లేదంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనల్ని చాలా బాధ పెడతాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి దీనికన్నా. ఇంకా మా ఇంట్లో విషయానికి వచ్చేస్తే మొత్తం సాంబార్ రైస్ అంతా కలిపేశానమాట పిల్లలకి. ఈరోజు స్నాక్స్గా అరటిపండు అయితే పెట్టేశాను. ఇంకా ఇద్దరికి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా అన్నీ బయటకు అయితే పెట్టేశారనమాట. మా వారు అలా తెచ్చి పెట్టేస్తే వీళ్ళంతలోకి సాక్స్ అంతా వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆయన రెడీగా ఉంటారు బైక్ మీద తీసుకువెళ్ళడానికి. 8:30 8:40 కల్లా ఇక బైక్ మీద కూర్చుంటారు. 8:50కి స్కూల్ అనమాట. ఇంకా రోజు ఈయన తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తారు.
ఇక్కడ వరకు ఒక ఫేస్ అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ తడి టవల్స్ ఆరేసుకోవడం కానీ ఆ కోమ్స్ ఆ ఆయిల్ డబ్బాలు అన్నీ ఎక్కడికక్కడ సదరటం కానీ ఆ కిచెన్లోకి వెళ్ళేసి ఎక్కడ ప్లేస్ చేసేసి షింక్లో పడేసి కడిగేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. అన్నీ అలా సెట్ చేసుకోవడానికి నాకు మినిమం 1 అవర్ టైం పడుతుంది. తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేద్దామని చెప్పేసి రోజు అయితే గుమ్మం దగ్గర వాటర్ అయితే పెడతానన్నమాట. ఇలాగా ఒక చెంబులో కింద ప్లేట్లో మటుకు అట్లా పెట్టేసుకొని పైన చెంబులో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ ఫ్లవరు వేసేసి గుమ్మానికి ఒక సైడ్ అయితే పెట్టేస్తానన్నమాట. ఇది కొంచెం కొత్తగా అలవాటు చేసుకున్నాను. ఒక 2-3 మంత్స్ నుంచి అయితే చేస్తున్నాను. ఇలా నీళ్లు పెట్టడం మంచిది అన్నట్టు ఇంకా చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా నా ఏమన్నా చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేస్తానన్నమాట. మ్యాక్సిమం ఎవ్రీ మదర్ ఇలానే వర్క్ మేనేజ్ చేసుకుంటారు కదా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా మనం టైం టు టైం అన్ని వర్క్స్ చేసుకుంటే డే అనేది హ్యాపీగా ఉంటుంది.